పరంగా అడుగుతూ ఉంటారు, తెలివితేటలుగా కొంచెం అడుగుతూ ఉంటారు. మనం ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అంటాం కానీ నాన్న అంటామా అని నాకు ప్రశ్న చెప్తుంటారు. అంటే మీరు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు అండి. ఎగతాళిగా అంటుంటారు, తెలిసి అంటారో తెలియక అంటారు, అది వేరే విషయం. కానీ ఏంటంటే ఏదైనా దెబ్బ తగిలితే ఏమంటారు మీరు? అమ్మ అంటారు. నాన్న అంటారా మీరు? అనలా, కానీ మీరు అంటారు, అది మీకు తెలియదు. తెలుసా ఆ విషయం? తెలుసు మీకు? మీరు అంటారు, మీరందరూ అన్నవాళ్ళే, మీరందరూ అన్నవాళ్ళే. అయ్యగారు ఏంటి మేము ఎప్పుడు నానలేదుగా, మేము దెబ్బ తగిలినప్పుడు అయ్యగారు ఎప్పుడు చూశాడు నాన్న అంటాం అనుకున్నారా మీరు? నేను చెప్తాను చూడండి. అబ్బా అంటే ఏంటి చెప్పండి? అబ్బా అంటే ఏంటి? నాన్న, అంతేనా? అబ్బా అన్నారు మీరు ఎప్పుడైనా? మరి నాన్న అనిపించినట్టేగా. అదండి, లాంగ్వేజ్ మారింది అంతేనా, భాష మారింది అంతే. నానమ్మ కదండి, మనం రకరకాలుగా పిలుచుకుంటాం. అమ్మ అంటాం, తర్వాత మదర్ అంటాం, అలా కదండి. ఇలాగ మనం పిలుచుకునేటప్పుడు పదాలు మారినాయి కానీ అంతా ఒకటే.